సీతామనోరాజ్య ప్రియ సార్వభౌమా శ్రీరామ సీతారామ. ఎవరు రాయగలరు అమ్మాను మాట కన్న కమ్మని కావ్యం, ఎవరు పాడగలరు అమ్మా అనురాగం కన్న తీయని రాగం. సూపర్ సూపర్. గుడ్, చాలా అద్భుతంగా పాడావు. ఈ పాటలో అమ్మ ప్రేమ గురించి గొప్పగా చెప్పావు. థ్యాంక్స్. కానీ ఒక్క విషయం గుర్తుపెట్టుకో, అంత ప్రేమ మంచిది కాదు. మీ అమ్మంటే నీకు విపరీతమైన ఇష్టం అనుకుంటా. అవును. పాటలో ఉన్న అర్థంలోనే కాదు, ఆ పాట పాడినప్పుడు నీ ముఖంలో ఉన్న భావాల్లో కూడా మీ అమ్మ మీద నీకు ఎంత ప్రేమ ఉందో అర్థం అవుతుంది. కానీ అంత ప్రేమ పెంచుకుంటే ముందు ముందు చాలా బాధపడాల్సి వస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. మా అమ్మ మీద ఎంత ప్రేమ పెట్టుకోవాలో నాకు తెలుసు. ఆ ప్రేమ ఎంత ఉండాలో కూడా నాకు తెలుసు. అది మీకు తెలియక మీరు తప్పు చేసినట్టున్నారు. ప్రేమ అనేది కొంతవరకే ఉండాలి, కానీ మీరు చూపించే ప్రేమలా ఉండకూడదు. అవును, మీరు మీ భార్యను ప్రేమించాల్సిన దానికంటే ఎక్కువగా ప్రేమించారు. ఆ ప్రేమ వల్లే ఆమె మీకు దూరమైంది. అందరి ప్రేమ అలా ఉంటుందని అనుకోకూడదు. రై, అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోవద్దు. మీరు నా విషయంలో జోక్యం చేసుకున్నప్పుడు నేనెందుకు మీ విషయంలో జోక్యం చేసుకోకూడదు? ఏయ్, నువ్వు తప్పు చేస్తున్నావని చెప్పాను, అది తప్ప? నేను చెప్పింది కూడా అదే. మీరు తప్పు చేశారు అని చెప్పాను. అను, వీడిని అనవసరంగా నా విషయంలో జోక్యం చేసుకోవద్దని చెప్పు. అను, ఆయనతో చెప్పు. మా అమ్మ ప్రేమ గురించి మాట్లాడినా, మా అమ్మ ప్రేమలో జోక్యం చేసుకున్నా, మా అమ్మ ప్రేమను దూరం చేద్దామని చూసినా అస్సలు బాగుండదు. అర్థమయ్యేటట్టు మీ ఫ్రెండ్కి క్లియర్గా చెప్పు. ఫ్రెండ్, జీ ఏదో తెలియక మాట్లాడాడు, నువ్వేం పట్టించుకోవద్దు. తెలియక కాదమ్మా, తెలిసి మాట్లాడుతున్నాడు. వయసుకు మించిన మాటలు మాట్లాడుతున్నాడు. ఏంటి సార్ మీరు కూడా వాడి మాటలకు ఎమోషన్ అవుతున్నారు? ఈ వయసులోనే వాడు ఎంత పొగరగా మాట్లాడుతున్నాడో చూసావా? ఉద్రవే, వాడిని భరించలేను. 4 రోజులు కాదు కదా, వాళ్ళు 4 నిమిషాలు నా కళ్ళ ముందున్నా నేను భరించలేను. వెంటనే వాడిని తీసుకొచ్చిన పంతులు గారితో మాట్లాడి వాడిని ఇంట్లోంచి తరిమేసే. రేపు ఉదయం కల్లా వాడు నాకు కనపడడానికి వీల్లేదు. అమ్మా మీనాక్షి, నువ్వు వచ్చి ఎంతసేపు అయిందమ్మా? ఇప్పుడే వచ్చాను బాబాయ్. ఈరోజేమిటి ఎంత లేట్ అయింది? ఆఫీస్లో కొంచెం వర్క్ ఎక్కువ ఉంది బాబాయ్.
సర్లే ఇప్పటికే లేట్ అయింది, భోజనం చేద్దు గాని రా అమ్మా. నాకెందుకో ఆకలిగా లేదు బాబాయ్. ఏమైందమ్మా, ఎందుకంత డల్గా ఉన్నావు? ఏం లేదు బాబాయ్, పిల్లల్ని చూసి 2 రోజులు అవుతుంది. ఫోన్ కూడా చేయలేదు. కనీసం మీకైనా ఫోన్ చేశారా బాబాయ్? ఈరోజు మధ్యాహ్నమే నాతో మాట్లాడారమ్మా. ఆ, మరి అదేంటి బాబాయ్, నాకు ఫోన్ చేయలేదు? వాళ్ళు నాతో మాట్లాడకుండా అసలు ఉండరు కదా. వాళ్ళకి తెలుసు కదమ్మా నువ్వు ఆఫీసులో బిజీగా ఉంటావని, అందుకే చేసి ఉండరు. ఏమో బాబాయ్, నాకైతే చాలా భయంగా ఉంది. పిల్లల్ని వాళ్ళ నాన్న ఎక్కడ చూస్తారోనని ప్రతి క్షణం టెన్షన్ పడుతూనే ఉన్నాను. వాళ్ళెక్కడో భద్రాచలంలో ఉన్నారు. తనెలా చూస్తాడమ్మా? అది సరే, నువ్వెందుకమ్మా వచ్చిన దగ్గర నుంచి అంత డల్గా ఉన్నావు? మళ్ళీ ఆఫీసులో ఏదైనా ప్రాబ్లమా? అవును, నేను చెప్పినట్లుగానే తను కావాలనే కక్ష సాధిస్తున్నాడు. ఎవరమ్మా? తనే బాబాయ్. తనంటే ఎవరమ్మా? అదే బాబాయ్. ఓ, మీ ఆయన. అదే మీ ఎండి గారా అని. అవును బాబాయ్, వారం రోజుల్లో చేయాల్సిన పని 2 రోజుల్లో చేయమని చెప్తున్నాడు. అవునా? అయినా అలా ఎలా చేస్తారో నువ్వు అడగలేకపోయావా? అడిగాను బాబాయ్, కానీ శాలరీ తీసుకుంటున్నప్పుడు అతను చెప్పిన పని చెప్పిన టైంలో ఎందుకు చేయరని అడుగుతున్నాడు. అతను చెప్పింది కూడా కరెక్టే అనిపిస్తోంది కదా. ఏంటి బాబాయ్ కరెక్ట్? అతని కింద పని చేస్తున్నాం కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఎలా? ఏమోనమ్మా, అతనికి అవతల ఆ వర్క్తో ఎంత అర్జెంట్ ఉందో మనకేం తెలుసు చెప్పు. మీరేం అతన్ని వెనకేసుకు రావాల్సిన అవసరం లేదు. అయినా ఇన్ని రోజులు లేని అర్జెంట్ ఇప్పుడే వచ్చిందా? అవన్నీ ఎందుకమ్మా? నీకు వీలైతే చేసివ్వు, కుదరకపోతే కుదరదు అని చెప్పు. అవసరం లేదు బాబాయ్, అతను చెప్పిన వర్క్ చెప్పిన టైంలో చేస్తాను. నేనెవరికి సంజాయిషి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. రవి, మిస్టర్ రవి, రవి, ఏ రవి! ఈ వాయిస్ ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే. వీడు అవసరమై పిలుస్తున్నాడా, కోపంతో అరుస్తున్నాడా? అను, అను! అమ్మో, అన్నయ్య ఏంటి ఇంత అర్జెంట్గా పిలుస్తున్నాడు? దేవ్, మిస్టర్ వాసుదేవ్, వేర్ ఆర్ యూ మిస్టర్ వాసుదేవ్? ఎంత ధైర్యం రా నీకు? నన్నే పేరు పెట్టి పిలుస్తావా? సి మిస్టర్, తల్లిదండ్రులు పేరు పెట్టేది పిలవడానికి, బీరువాలో దాచిపెట్టుకోవడానికి కాదు. అయినా పేరు పెట్టి పిలవడం ముఖ్యం కాదు, ఎందుకు పిలిచామన్నదే ముఖ్యం. అవును, ఇంత పొద్దున ఎందుకు అరిచావు? సారీ, ఎందుకు పిలిచావు? బంగారం లాంటి నిద్ర పాడైపోయింది తెలుసా? ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? 7 అయింది. ఇప్పటిదాకా నిద్రపోతే సోమరిపోతులు అంటారు. ఉదయమే లేచి ఎక్సర్సైజులు, యోగాలు లాంటివి చేయకుండా మొద్దు నిద్రపోతే బుర్ర మొద్దు బారిపోతుంది. రై, ఏదో శారీరక ఆరోగ్య శిక్షణా కేంద్రానికి బ్రాండ్ అంబాసిడర్లా మాట్లాడుతున్నావు. పొద్దున్నే లేచి అవన్నీ చేయాలని మాకు కూడా తెలుసు. యాక్సిడెంట్ వల్ల కాలు చేయి బాలేదు కాబట్టి కొద్ది రోజులు ఆపాను.
నేను మాట్లాడేది మీ గురించి కాదు, వీళ్ళిద్దరి గురించి. నేను కూడా అంతే బాబు. మా సార్కి అలా జరిగి సేవలు చేస్తూ చేస్తూ కొంచెం ఇలాంటివన్నీ మానేసి రిలాక్స్ అయ్యానంతే. మామూలుగా అయితే నా బాడీ కూడా 6 ప్యాక్ బాడీనే. 6 ప్యాక్ ఇక్కడ ఉండదు, ఇక్కడ ఉంటుంది. అయినా మీ బాడీకి ఎంత ఎక్సర్సైజ్ చేసినా 6 ప్యాక్ రాదు, ఫ్యామిలీ ప్యాక్తో ఉండాల్సిందే. నీకేమైందను మొద్దు నిద్రపోతున్నావు? ఉదయాన్నే లేచి యోగా చేసి చదువుకోవాలని తెలీదా? ఇప్పటికే గుండ్రంగా ఉన్నావు, అలాగే నిద్రపోయావనుకో పెద్ద సైజ్ గుమ్మడికాయలా తయారయ్యి దేనికి పనికి రాకుండా పోతావు. శ్రద్ధ లేని వాళ్ళకి చెప్పి కూడా వేస్ట్. ఆ విషయం వదిలేయండి. నాకు ఉదయాన్నే హార్లిక్స్ తాగడం అలవాటు, త్వరగా హార్లిక్స్ కావాలి. రవి, అర్జెంటుగా నాకు కూడా పాలు కావాలి. ఆ, ఆ, అలాగే సార్. హలో, ఆ? ముందు నేను అడిగాను, నాకే కావాలి. ఎవరు ఫస్ట్ అడిగారన్నది కాదు, ఇదే నా ఇల్లు, ముందు నాకే ఇవ్వాలి. ముందు నాకే కావాలి. నేను ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను, అక్కడికి తీసుకొచ్చి ఇవ్వు. ముందు నాకే తెచ్చి ఇవ్వు రవి, నేను బయట పేపర్ చదువుతుంటాను. ఆ. ఇదెక్కడ గొడవమ్మా? ఎవరికి ముందిచ్చినా తంటానే. ఒకేసారి తీసుకెళ్ళి ఇద్దామంటే ఒకరు పైనున్నారు, ఒకరు కిందున్నారు. ఇప్పుడు ఎలా? ఇందులో ఆలోచించడానికి ఏముంది రవి అంకుల్? ఫ్రెండ్ పెద్దవాడు కాబట్టి లెక్క ప్రకారం నాన్నకే ఇవ్వాలి. ఆ, అంతేనంటావా? అంతే. అయితే ముందెళ్ళి సార్కిస్తాను, ఈలోగా నువ్వు పైకెళ్ళి జైకివ్వు. అమ్మో, నేను ఇవ్వను రవి అంకుల్, మీరే ఇవ్వండి. నేను కనపడితే మళ్ళీ ఈ క్లాస్ పీకుతాడు. సరే, ఇప్పుడే వస్తానుండు. సార్కైతే ఎలాగోలా చెప్పి మేనేజ్ చేయొచ్చు. ఈ పిల్ల పెరుగుతూనే కష్టం. వేలికేస్తే కాలుకేస్తాడు, కాలుకేస్తే వేలికేస్తాడు. ముందు వాడికి ఇవ్వటమే బెస్ట్. బాబు, హార్లిక్స్ రెడీ. ఇక నువ్వు వెళ్ళొచ్చు. ఆ, బా, థ్యాంక్ యూ. ఇదేంటి? నేను పాల గ్లాసు జైకిచ్చొచ్చాను కదా, ఏం తాగుతున్నారేంటి? మతి మరపా? కన్ఫ్యూజనా? ఆ, 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 ఏదో ఒకట్లే. ఆ. రవి, ఎక్కడున్నావు? నా దువ్వెన ఎక్కడుంది? బాడీ స్ప్రే అడిగి చాలాసేపు అవుతుంది, త్వరగా తీసుకురా రవి. రవి, రవి త్వరగా రా రవి. వచ్చేస్తున్నాను బాబు. ఆ, ఏ రవి, ఆగు. ఏంటి వాడు అరాచకం? బాడీ స్ప్రే కావాలండి సార్, ఇప్పుడే వస్తాను, ఉండండి. సారీ సార్. మళ్ళీ ఏంటి రవి? వాడు అసలే ఊపిరి ఆడనట్లేదు సార్. రవి, అర్జెంట్ గా పౌడర్ డబ్బా కావాలి. ఆ, వస్తున్నాను బాబు. అమ్మో. ఆ. వీడు చాలా ఎక్కువ చేస్తున్నాడు. వీడిని ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఏం చెయ్యాలి?
ఏంటి ఫ్రెండ్? ఆ లిటిల్ రాస్కల్ గాడు చాలా ఓవర్ చేస్తున్నాడమ్మా. బుద్ధి చెప్పకపోతే మాట వినేలా లేడు. ఏం చేస్తావ్? వెయిట్ అండ్ సీ. జై చాలా ముదురు, ఎట్టి పరిస్థితుల్లో పడడు. ఎంత ముదురు అంత ఓవర్ యాక్షన్ కూడా గ్యారంటీగా పడతాడు. లేదు ఫ్రెండ్, చాలా తెలివైనోడు, అంత తేలిక పడ్డు. వాడి తెలివితేటలు నా దగ్గర కాదు, పక్కా పడతాడు. వాడు వచ్చేటట్టున్నాడు, పద. ఫ్రెండ్, వాడి సంగతి నీకు తెలీదు, పడడు. ఖచ్చితంగా పడతాడు. ఛాన్సే లేదు, పడడు. పడతాడు. సరే, పడడు అని పందం. ఎంత? 100 రూపీస్. డన్. కమాన్ కమాన్. పడడు. పడతాడు. పడడు. పడతాడు. పడడు. పడతాడు. పడడు. పడతాడు. ఛే! ఎస్, నేను చెప్పాను కదా ఫ్రెండ్, వాడంత తేలిగ్గా పడడని. రవి రావద్దు. రవి అంకుల్ రాకండి. ఏంటి సార్? రవి రావద్దు. ఎంత మాట అన్నారు సార్? మీరు రమ్మంటే రాకుండా ఉంటానా? వద్దంటే మాత్రం మానేస్తారా? ఆ? ఏయ్, ఏయ్, మీరంటే నాకు ఎంత ఇష్టం సార్. నేను మీ గుండెను సార్. అదే సార్, నేను మీ బంటుని, రామ్ బంటుని. ఫీల్ మై లవ్ సార్. ఆ! సార్! అయ్యయ్యయ్యయ్యో! అబ్బో! అయ్యయ్యయ్యో! ఆ! అయ్యో! అబ్బో! అబ్బో! సార్! ఆ! నడుము విరిగిపోయింది సార్. అమ్మా! విజిల్ వేయడానికి నోరు, నడవటానికి కాళ్ళు ఉండటం కాదు, చూడడానికి కళ్ళు కూడా ఉండాలి. ఆ! వాటిని సరిగ్గా వాడకపోతే ఇలాంటి పనే అవుతుంది. ఆ! అమ్మో! ఆ! ఏమైందక్కా? ఎందుకో చలిగా అనిపిస్తుంది. అయ్యో అక్క, జ్వరం వచ్చిందక్క. జ్వరం లేదు, ఏం లేదు, వెళ్ళి పని చూసుకోండి. రవి గారు, మీనాక్షకి జ్వరం వచ్చింది. అవునా? మేడం, మీకు జ్వరమా? ఎవరు చెప్పారు? జ్వరం లేదు, ఏం లేదు, వెళ్ళండి. జ్వరం వచ్చినప్పుడు కూడా వర్క్ చేయడం ఎందుకు మేడం? ఏం కొంపలే మునిగిపోవు. ఈ పని తర్వాతైనా చేసుకోవచ్చు. పదండి, హాస్పిటల్కి వెళ్దాం. చూడండి, నాకేం కాలేదు, నేను బానే ఉన్నాను. అనవసరంగా చిన్న విషయానికి సీన్ క్రియేట్ చేయొద్దు. వెళ్ళండి. అది కాదు మేడం, ప్లీజ్ ప్లీజ్. రవి గారు, రవి గారు. ఏంటి మేడం, హాస్పిటల్కి వెళదామా? అది కాదు, ఎండి గారు నాకు అప్పగించిన ప్రాజెక్ట్ వర్క్ అరగంటలో పూర్తయిపోతుంది. మీ సార్కి చెప్పండి, టెన్షన్ పడకుండా కూల్గా ఉండమనండి. అలాగే మేడం. చూసింది చాలు, మీరు వెళ్ళి పని చూసుకోండి.
సార్ ఏంటి? మీ భార్య గారికి జ్వరం వచ్చింది సార్.